ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మర్త క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసినప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కావ్య వచ్చేసి ఇప్పుడు కొన్ని ఫోటోషూట్స్ తీయించుకుంది. ఆ ఫోటోషూట్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మనకందరి లేటెస్ట్ న్యూస్ ప్రకారం బిగ్ బాస్ సీజన్ 10కి తను రెడీగా ఉందట. ఇండైరెక్ట్గానే తను హింట్ ఇచ్చింది అని చెప్పి మనకందరి లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు తను ఏ ప్రోగ్రామ్స్లో చేయడం ఓన్లీ ఆటా ప్రోగ్రామ్లో చేస్తుంది. ఆటా ప్రోగ్రామ్ కూడా త్వరలో ఎండ్ అవ్వబోతుంది. ప్లస్ సర్కార్లో జస్ట్ తను గెస్ట్గా అట్లా వస్తుంది వెళ్తుంది. అంతేగాని తను ఇప్పుడు వరకు ఏ ప్రోగ్రామ్స్ ఒప్పుకోలేదు, ఏ సీరియల్స్ కూడా ఒప్పుకోలేదు. రీజన్ వచ్చేసి తను ఈసారి బిగ్ బాస్ హౌస్లో పంపించడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారట. తనకి బిగ్ అమౌంట్ అంటే బిగ్ రెమ్యూనరేషనే ఆఫర్ చేశారు. తను కూడా యాక్సెప్ట్ చేసింది. అందుకనే ఇప్పుడు తను ఈవెంట్స్లో కానీ వచ్చు సుడిగాలి సుధీర్, కావ్య ఇద్దరిని ప్రతి చోట ఎక్కువ చూపిస్తున్నారు కదా. మేబీ సుడిగాలి సుధీర్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి మనకు అంత లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే వాళ్ళిద్దరిని పేరుగా పంపిస్తే అసలు ఇంకా సెన్సేషనల్ అని చెప్పొచ్చు. నిఖిల్ కావ్యాలను పంపించుంటే ఇంకా అసలు చెప్పాల్సిన పని లేదు, అది మామూలుగా హిట్ అయ్యేది కాదు. ఇప్పుడు నిఖిల్ వెళ్ళాడు, బట్ ఇప్పుడు కావ్య వెళ్తుంది. లాస్ట్ సీజన్లో వెళ్ళకపోవడం రీజన్ ఏంటంటే, నిఖిల్ అంతకుముందు సీజన్లో వెళ్ళొచ్చాడు కాబట్టి కావ్య అని నిఖిల్ గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. తను ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది కొంచెం అని చెప్పి పంపించలేదు. బట్ ఇప్పుడు కావ్య ఎక్కడికి వెళ్ళినా కూడా నిఖిల్ ప్రస్తావన అయితే ఎవరు తీసుకురావట్లేదు. ప్లస్ ఒక చోట కావ్య కూడా చెప్పింది, నాకు ఎవరైతే నన్ను క్వశ్చన్స్ అడుగుతూ నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా నాలాంటి పొజిషన్ రావాలని చెప్పి కోరుకుంటానని చెప్పి. అందుకని అప్పటి నుంచి నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు అడగలేదు. అంటే మళ్ళీ నెగిటివ్గా నా పరిస్థితి నీకు కూడా వస్తే నీకు తెలుస్తుందని చెప్పి అంటారని చెప్పి అనుకున్నారో ఏమో. ఎవ్వరు అసలు ఎక్కడ కూడా నిఖిల్ ప్రస్తావనే తీసుకురావట్లేదు. అఫ్కోర్స్ నిఖిల్ దగ్గర కూడా కావ్య ప్రస్తావన తీసుకురావట్లేదు. మీ మ్యారేజ్ ఎప్పుడని చెప్పి డైరెక్ట్గా అడుగుతున్నారు నిఖిల్ని. నిఖిల్ అయితే దానికి ఇంకా టైం పడుతుంది, ఎప్పుడైనా ఇప్పుడు రాసిపెట్టుంటే అప్పుడే జరుగుతుంది కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ప్లస్ కానీ వాళ్ళిద్దరూ ఎనిమిస్ అనేవి కూడా ఎక్కడ కూడా చెప్పట్లేదు. ప్లస్ లైవ్లో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారో తెలియదు. లైవ్లో కలిసినప్పుడు అయితే నేను ఒకరు మిస్ అవుతున్నాం అని కూడా చెప్పారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఒకరు మిస్ అవుతున్నాం అని చెప్తున్నారు. బట్ వాళ్ళిద్దరు కలిసే ఛాన్స్ ఉందని కూడా వాళ్ళు చెప్పట్లేదు. కొంతమంది బయట రూమర్ ఏంటంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ కలిశారు. బట్ వాళ్ళిద్దరికి విడిపోయిన తర్వాతే, బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళ కెరియర్లో సెటిల్ అయ్యారు. అంటే ఎక్కువ ఆఫర్స్ వచ్చి వాళ్ళకి పేరు ఎక్కువ వచ్చింది, వాళ్ళ గురించి ఎక్కువ పబ్లిసిటీ అయినా ఎక్కువ వచ్చేసింది. అంటే వాళ్ళు బ్రేకప్ అయింది, ఇలా బ్రేకప్ అయింది, నిఖిల్ కావ్య బ్రేకప్ అయింది అని చెప్పి చాలా పబ్లిసిటీ వచ్చేసింది. అంతకుముందు కావ్య గురించి తెలుసు కానీ ఎక్కువ తెలియదు. ఎప్పుడైతే బ్రేకప్ అయిందో, ఓ నిఖిల్ కావ్య బ్రేకప్ అయిందా 6 years లవ్ అని చెప్పి అట్లా ఎక్కువ రూమర్ వచ్చేటప్పటికి ఎక్కువ స్ప్రెడ్ అయ్యారు కదా. అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ కలిశారు అంటే అది అంత వచ్చిన పబ్లిసిటీ పోతుంది అనుకున్నారో ఏమో. అందుకని కలిశారని చెప్పి చెప్పట్లేదని చెప్పి అంటున్నారు. బట్ చూద్దాం. అంటే అది నిజమై అయ్యుండొచ్చు కూడా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎవ్వరు కూడా ఇప్పుడు తనుజ కళ్యాణ్ లాగా డీప్ ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కాదు, లవర్స్ అని చెప్పి వాళ్ళు కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.